వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం పద్మ పురస్కారాలు 2025కు సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎంతమందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 139. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం 139 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎంతమందికి పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 7. 2025 సంవత్సరానికి గాను మన దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ను 7, మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను 19 మందికి, నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని 113 మందికి ప్రకటించారు. 2025 సంవత్సరానికి గాను మొత్తం 139 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించారు. మొత్తం 139 పద్మ అవార్డుల విజేతల్లో 23 మంది మహిళలు, 10 మంది విదేశీయులు మరియు 13 మందికి మరణాంతరం పద్మ పురస్కారాలను ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరికి పద్మవిభూషణ్ 2025 పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, శారదా సిన్హా. కేంద్ర ప్రభుత్వం మొత్తం 7 పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటించింది. వారు వైద్యం లేదా మెడిసిన్ విభాగంలో తెలంగాణకు చెందిన దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి, ప్రజా వ్యవహారాలు లేదా పబ్లిక్ అఫైర్స్ విభాగంలో చండీగఢ్కు చెందిన జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్, కళలు లేదా ఆర్ట్ విభాగంలో గుజరాత్కు చెందిన కుముదిని రజనీకాంత్ లాకియా, కళలు లేదా ఆర్ట్ విభాగంలో కర్ణాటకకు చెందిన లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, సాహిత్యం, విద్య లేదా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో కేరళకు చెందిన ఎంటి వాసుదేవన్ నాయర్ మరణాంతరం, వాణిజ్యం, పరిశ్రమలు లేదా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో జపాన్కు చెందిన ఒసాము సుజుకి మరణాంతరం, కళలు లేదా ఆర్ట్ విభాగంలో బీహార్కు చెందిన శారదా సిన్హా మరణాంతరం 7 పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటించారు. 7 ఎంటి వాసుదేవన్ నాయర్, ఒసాము సుజుకి, శారదా సిన్హా ఈ ముగ్గురికి మరణాంతరం పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించనున్నారు. పద్మవిభూషణ్ 2025 పురస్కారాన్ని గెలుచుకున్న విదేశీయుడు అని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఒసాము సుజుకి. ఇప్పుడు మనం పద్మవిభూషణ్ 2025 పురస్కార విజేతలు ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రి చైర్మన్ మరియు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డిని భారత ప్రభుత్వం రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ వరించింది. ఆయనను ఇప్పటికే 2002లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ అవార్డులతో కేంద్రం సత్కరించింది. తాజాగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడంతో దేశంలో 3 పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక వైద్యుడిగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చరిత్ర సృష్టించారు. తెలుగు ప్రజల ఖ్యాతి, తెలుగు వైద్యుల గొప్పతనాన్ని మరోసారి దేశానికి చాటి చెప్పారు. రిటైర్డ్ జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ పద్మవిభూషణ్ 2025 పురస్కారానికి ఎంపికయ్యారు. జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ సుప్రీంకోర్టు 44వ ప్రధాన న్యాయమూర్తిగా 2017 జనవరి 4 నుంచి ఆగస్టు 27 వరకు పనిచేశారు. మొదటి సిక్కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్. గుజరాత్కు చెందిన ప్రముఖ కథక్ నృత్యకారిణి మరియు నృత్య దర్శకురాలు శ్రీమతి కుముదిని రజనీకాంత్ లాకియా పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. కుముదిని రజనీకాంత్ లాకియా కదంబు స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ను 1967లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, పద్మవిభూషణ్ 2025 పురస్కారానికి ఎంపికైన కుముదిని రజనీకాంత్ లాకియా ఏ నృత్యానికి సంబంధించిన వారు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కథక్. జపాన్కు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒసాము సుజుకి పద్మవిభూషణ్ 2025 పురస్కారానికి ఎంపికయ్యారు. ఈయన లింఫోమా లేదా బ్లడ్ క్యాన్సర్తో 2024 డిసెంబర్ 25న మరణించారు. ప్రస్తుతం మన దేశంలో అగ్రగామి వాహన సంస్థగా మారుతి సుజుకి ఉందంటే 1981లో ఒసాము తీసుకున్న సాహసోపేత నిర్ణయమే కారణం. దేశంలో లైసెన్స్ రాజ్ విధానం నడుస్తున్న వేళ అప్పటి భారత ప్రభుత్వంతో కలిసి మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ను ఒసాము ఏర్పాటు చేశారు. 2007లో ఆ సంస్థ నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగడంతో సుజుకి మోటార్ కార్పొరేషన్ మెజార్టీ వాటాదారు అయ్యింది. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ పేరు మారుతి సుజుకి ఇండియాగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో పద్మభూషణ్ 2025 పురస్కార విజేతలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. క్వశ్చన్లో మనోహర్ జోషి, అనంత్ నాగ్, కైలాస్నాథ్ దీక్షిత్, పిఆర్ శ్రీజేష్ ఈ నలుగురిలో పద్మవిభూషణ్ 2025 పురస్కార విజేతలు ఎవరని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పై అందరూ. కేంద్రం మొత్తం 19 మందికి పద్మభూషణ్ 2025 పురస్కారాలను ప్రకటించింది. సాహిత్యం మరియు విద్య జర్నలిజం లేదా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజం విభాగంలో కర్ణాటకకు చెందిన ఏ సూర్యప్రకాష్, కళలు లేదా ఆర్ట్ విభాగంలో కర్ణాటకకు చెందిన అనంత్ నాగ్, సాహిత్యం మరియు విద్య లేదా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో ఎన్సిటి ఢిల్లీకి చెందిన బిబేక్ దేబ్రాయ్ మరణాంతరం, కళలు లేదా ఆర్ట్ విభాగంలో అస్సాంకు చెందిన జతిన్ గోస్వామి, వైద్యం లేదా మెడిసిన్ విభాగంలో కేరళకు చెందిన జోస్ చాకో పెరియపురం, అదర్స్ ఆర్కియాలజీ విభాగంలో ఎన్సిటి ఢిల్లీకి చెందిన కైలాస్నాథ్ దీక్షిత్, ప్రజా వ్యవహారాలు లేదా పబ్లిక్ అఫైర్స్ విభాగంలో మహారాష్ట్రకు చెందిన మనోహర్ జోషి మరణాంతరం, వాణిజ్యం పరిశ్రమలు లేదా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో తమిళనాడుకు చెందిన నల్లి కుప్పుస్వామి చెట్టి, కళలు లేదా ఆర్ట్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ, క్రీడలు లేదా స్పోర్ట్స్ కేటగిరీలో కేరళకు చెందిన పిఆర్ శ్రీజేష్, వాణిజ్యం మరియు పరిశ్రమలు లేదా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో గుజరాత్కు చెందిన పంకజ్ పటేల్, కళలు లేదా ఆర్ట్ విభాగంలో మహారాష్ట్రకు చెందిన పంకజ్ ఉదాస్ మరణాంతరం, సాహిత్యం మరియు విద్య జర్నలిజం లేదా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజం విభాగంలో ఉత్తరప్రదేశ్కు చెందిన రామ్ బహదూర్ రాయ్, సామాజిక సేవ లేదా సోషల్ వర్క్ విభాగంలో ఉత్తరప్రదేశ్కు చెందిన సాధ్వి రీతంబర, కళలు లేదా ఆర్ట్ విభాగంలో తమిళ హీరో ఎస్ అజిత్ కుమార్, కళలు లేదా ఆర్ట్ విభాగంలో మహారాష్ట్రకు చెందిన శేఖర్ కపూర్, కళలు లేదా ఆర్ట్ విభాగంలో తమిళనాడుకు చెందిన శోభనా చంద్రకుమార్, ప్రజా వ్యవహారాలు లేదా పబ్లిక్ అఫైర్స్ విభాగంలో బీహార్కు చెందిన సుశీల్ కుమార్ మోదీ మరణాంతరం, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అమెరికాకు చెందిన వినోద్ దామ్ ఈ 19 మందికి పద్మభూషణ్ 2025 పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. క్రీడారంగం నుంచి పిఆర్ శ్రీజేష్ ఒక్కరే పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇండియా హాకీ లెజెండ్ మాజీ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్కు 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ దక్కింది. 2020 టోక్యో ఒలింపిక్స్ మరియు 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాలు గెలవడంలో శ్రీజేష్ కీలక పాత్ర పోషించాడు. 2025 సంవత్సరానికి గాను మొత్తం 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గోవా స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన 100 ఏళ్ల వయసు గల శ్రీమతి లిబియా లోబో సర్దేశాయ్ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరానికి గాను పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన క్రికెటర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రవిచంద్రన్ అశ్విన్. టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. పద్మశ్రీ 2025 పురస్కారానికి ఎంపికైన ఇతర క్రీడాకారుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పారా ఒలింపిక్ ఆర్చర్ హర్వీందర్ సింగ్ పద్మశ్రీ పురస్కారం 2025కు ఎంపికయ్యాడు. పారా ఒలింపిక్స్లో ఆర్చరీలో స్వర్ణ పతకం సాధించిన మొదటి భారతీయుడు హర్వీందర్ సింగ్. హర్వీందర్ సింగ్ 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించాడు మరియు 2020 టోక్యో పారా ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించాడు. భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ ఐఎం విజయన్ 2025 సంవత్సరానికి గాను పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఐఎం విజయన్ 2000 నుంచి 2004 వరకు భారత ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. 2003లో అర్జున అవార్డును అందుకున్నారు. పారా అథ్లెటిక్స్ కోచ్ సత్యపాల్ సింగ్ పద్మశ్రీ 2025 పురస్కారానికి ఎంపికయ్యారు. ఎంతో మంది పారా అథ్లెట్లకు శిక్షణ అందిస్తున్నారు. ఇటీవల ధ్యాన్ చంద్ ఖేల్రత్న పురస్కారాన్ని అందుకున్న పారా హై జంపర్ ప్రవీణ్ కుమార్ కోచ్ సత్యపాల్ సింగ్. క్రీడా రంగంలో పద్మ అవార్డుల విజేతల గురించి మరొకసారి చూద్దాం. హాకీ క్రీడాకారుడు పిఆర్ శ్రీజేష్ పద్మభూషణ్, పారా ఆర్చర్ హర్వీందర్ సింగ్ పద్మశ్రీ, క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పద్మశ్రీ, ఫుట్బాల్ మాజీ దిగ్గజం మణి విజయన్ పద్మశ్రీ, పారా అథ్లెట్ కోచ్ సత్యపాల్ సింగ్ పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగ ప్రజా వ్యవహారాల విభాగంలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్సీలోని కులాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ని 1994లో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో స్థాపించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మాడుగుల నాగఫణి శర్మ కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరు ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, ద్విసహస్రావధాని. అవధాన విద్యలో ఆరితేరిన నాగఫణి శర్మ మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్పేయి, పివి నరసింహారావు, మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ వంటి వారి సమక్షంలో ఆశువుగా అలవోకగా అవధానాలు నిర్వహించి వారి ప్రశంసలు సైతం పొందారు. ఇటీవలే ఆయన విశ్వభారతం అనే సంస్కృత మహాకావ్యాన్ని రచించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కేఎల్ కృష్ణ విద్యా సాహిత్యం విభాగంలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆర్థిక శాస్త్రం ఆచార్యులైన కొసరాజు లీలాకృష్ణ అనేక మంది విద్యార్థులను ఆర్థికవేత్తలుగా తీర్చిదిద్ది దేశానికి అందించారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సుదీర్ఘకాలం ఆర్థిక శాస్త్రాన్ని బోధించారు. ఇండియన్ ఎకనామిక్ సొసైటీకి 1996-97లో అధ్యక్షుడిగా వ్యవహరించారు. కేఎల్ కృష్ణ రచించిన ఎకనామెట్రిక్ అప్లికేషన్స్ ఇన్ ఇండియా గ్రంథాన్ని ఆర్థిక శాస్త్రంలో ప్రధాన విభాగాల్లో అధ్యయనానికి దిక్సూచిలా ఆర్థికవేత్తలు భావిస్తారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మిరియాల అప్పారావు మరణాంతరం కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. బుర్ర కథను తెలుగు నేలపై 5 దశాబ్దాల పాటు ప్రదర్శించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెనికి చెందిన కళాకారుడు మిరియాల అప్పారావు సొంతం. కొంతకాలంగా కిడ్నీ రుగ్మతతో బాధపడుతున్న అప్పారావు ఇటీవలే మరణించారు. ప్రఖ్యాత సంస్కృత పండితుడు, ఆర్థికవేత్త వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది.